ప్రతిభా పురస్కారం అందుకోవడం అంటే చాలా గొప్ప అనుభూతి. మీరు పడ్డ కష్టానికి ఈరోజు పడ్డ ప్రతిఫలం. మనం చాలా చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల మధ్య వ్యత్యాసం చాలా ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలో గైడ్లు, బుక్కులు, నెక్స్ట్ అసైన్మెంట్స్, రోజు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు 10 GPA తెచ్చుకోవడం కన్నా మనం ఓన్లీ 3 ఎగ్జామ్ రాస్తాం, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్. ఈరోజు 9.8, 9.7 ఈ విధంగా GPA రావడం చాలా గొప్ప అనుభూతి. మీరేమో ఓన్లీ పుస్తకాలు చదువుతారు, పుస్తకాలు చదివి మీ యొక్క సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటారు, వాళ్ళేమో బట్టి పడతారు. అంటే తేడా ఏంటంటే మనం ఒక విషయాన్ని సమగ్రంగా సంగ్రహిస్తాం. మీ యొక్క ఈ ఫలితానికి మీ యొక్క ఉపాధ్యాయులు ఎంత కష్టపడారో మీరు ఈ విధంగా GPA తీసుకోవడానికి వాళ్ళందరికీ పేరు నా ధన్యవాదాలు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో పంపడానికి కూడా చాలా వాళ్ళు కూడా బాధ ఉంటుంది. మా పక్క పిల్లలేమో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, మా పిల్లలేమో ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారని. అవన్నీ మీరు ఏది కూడా ఆలోచన చేయొద్దు. మీ భవిష్యత్తు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఏది ఇంటర్మీడియట్ స్టేజ్ చాలా క్లిష్టమైన పరిస్థితి. మీరు చాలా నియమనిష్టగా మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో, ఎంపీసా, బైపీసా, లేకుంటే HECయా, CECయా, ఈ విధంగా కోర్సు సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఫ్యూచర్లో ఏం కావాలి, నేను ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, లేకుంటే ఒక టీచర్ కావాలన్నా, ముందే మీరు ఒక రోల్ మోడల్గా మీరు తయారు కావాలి. ఆ విధంగా తయారై మీ యొక్క భవిష్యత్తుకు మీరు బాట వేసుకోవాలి. మన భారతదేశ ప్రగతికి మీరు ఎంతో కృషి చేయాలి. అసలు ప్రభుత్వ పాఠశాల అనేది చాలా గొప్ప వరం. అసలు ఆ యొక్క ప్రకృతి, ఆ విధంగా ఆ పాఠశాల వాతావరణము, ఆ యొక్క పరిసరాలు, మీరు చాలా మంచి వాతావరణం వచ్చారు. మంచి అనుభవజ్ఞ ఉపాధ్యాయుల చేతిలో మీరు నిష్ణాతులై ఉన్నారు. కాబట్టి మీరు కంపల్సరీ కూడా మీరు ఇప్పుడే చాలా ఇది కౌమార దశలో చాలా ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా మంచిగా నియమనిష్టతోటి ఈ 2 సంవత్సరాలు బాగా కష్టపడండి. తర్వాతకి మీ యొక్క ప్రగతికి మీరు బాటలు వేసుకుంటారు. మీ యొక్క అమ్మ నాన్న పేరు మీ ఊరున నిలబెట్టాలి. మీ యొక్క ఊరిలో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో కానీ చాలా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారు చాలా గొప్ప మనసు సార్ది. ఎవరని చెప్పండి, ఈరోజు 100 రూపాయలు మన జోబులో జారిపోతేనే బాధపడతాం. యావత్ ఆస్తిని సార్ మొత్తం కూడా ఆ యొక్క ఫౌండేషన్కి కేటాయించి ఈ విధంగా కార్యక్రమానికి తోడ్పాటు చేసి ఎంత మంచి మనసు చెప్పండి. ఆ యొక్క వందే మాతరం ఫౌండేషన్లో మేము కూడా ఎంతో కొంత భాగం కావాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులారా వినండి. మీరు కంపల్సరీ ప్రతిరోజు మీ యొక్క విషయాన్ని సంగ్రహించుకొని ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటేనే మీరు ఈ యొక్క ప్రైవేట్ కాంపిటీషన్లో చాలా నిలబడగలుగుతారు. కంపల్సరీ మీ యొక్క లైఫ్ని మీరే నిర్ణయించుకోవాలి. ఎవరు మీకు సాయం చేయరు, మీరే కష్టపడాలి. ప్రతిరోజు కూడా మీ యొక్క డిజైర్ని, మీ కోరికని ఎంతో మంచి మనసుతోటి నేను కావాలి, నా కుటుంబ పరిస్థితి మంచిగా కావాలి, మా అమ్మ నాన్నకి మా పేరు నిలబెట్టాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి నీకు తోడ్పాటు కావాలి, ఆ విధంగా అనుకొని మీ యొక్క భవిష్యత్తు మీరే నిర్ణయించుకోండి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరియు ఈ ట్రస్ట్కి అందరూ కూడా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and